Hi friends, good morning. Good morning, Morning, sir. sir. Good Good morning morning, sir. అండి. Good morning. సార్ యాక్చువల్లీ పవర్ ఫెయిల్ అయ్యిందండి. మీలో ఎవరో ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేస్తే నేను ఆ వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ గురించి చెప్పడం జరుగుతుంది సార్. ఆ వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ చెప్పి వైండ్ అప్ చేద్దాం క్లాసు. ఎవరో ఒకళ్ళు షేర్ చేస్తారండి మీ దానిలో. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ఏం చెప్పారు ఇప్పుడు? కాదు నా స్క్రీన్ షేర్ చేయమన్నా. నేను చేస్తాను సార్. ఓకే. ఏది ఇప్పుడు ఏది సార్? అదే కదా మన జీరానే జీరా వర్క్ ఫ్లోలో అడ్వాన్స్ వర్క్ ఫ్లోలో వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ చూద్దాం సార్. ఓకే, ఒక్క సెకండ్ సార్. అది స్టార్ట్ చేశాను సర్వీస్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ ఏంటంటే పవర్ ఫెయిల్ అయిందంటే మిమ్మల్ని షేర్ చేయమన్నాను. షేర్ సార్. ఇది ఒక 1 minute పడుతుంది సార్, కొంచెం స్లో అయింది. ఓకే. సార్ సొల్యూషన్ ఏం లేదా సార్? పీసెస్ స్లో అయిపోతున్నాయి మొత్తం. ర్యాంపించుకోవాలి సార్. ఏ అయితే యూజ్ చేసుకుంటున్నారో వాటిని మాత్రమే అప్ అండ్ రన్నింగ్ లో ఉంచుకోండి సార్. సర్వీసెస్ లో పైన తీసేసుకోండి. అది చేసినా కానీ స్లో అవుతుంది సార్. మీరు పోస్ట్ గ్రెస్ డేటాబేస్ అయితే చాలా స్లో అయిపోతుంది సిస్టమ్. కమింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే మీకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తానండి 3 రోజులు. మళ్ళీ మీరు మండే బ్యాక్ వచ్చినప్పుడు డౌట్లతో రావాలి సార్. అర్థమైందా? ఎస్ సార్, నో? ఓకే సార్. ఎస్ Yes, sir. సార్. ఫ్రైడే, సాటర్డే, సండే సార్ ఫుల్గా ఏమైనా 3 రోజులు ప్రిపేర్ అయ్యి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఇవ్వండి సార్, ప్రిపేర్ అవుతాను. ఆల్రెడీ ఇచ్చాగా 24 ఎంట్రీ క్వశ్చన్స్. ఎప్పుడు జెరాక్ ఇచ్చా, కాన్ఫిడెన్స్ ఇచ్చేసా. ఇది వీటికి లేవా సార్? బిట్ బకెట్, ఏంటి బ్యాంబూ, బిట్ బకెట్, GitHub. బ్యాంబక్ నోట్ బుక్ చెప్పాను చూసారా? అవును. సార్. ఆ నోట్ బుక్ ఫుల్ ప్రిపేర్ అవటమే. నోట్ బుక్ లో నువ్వు బిట్ బకెట్ లో నువ్వేం చేసావు అంటారు సార్. స్పెసిఫిక్ గా బిట్ బకెట్ లో క్వశ్చన్స్ ఉండవండి. సార్ ఇది సార్ సార్ దేనిది? అడ్వాన్స్ వర్క్ సార్ కోర్స్. ఒక్కళ్ళు మాట్లాడండి సార్. గణేష్ చెప్పినాను. సార్ జెన్కిన్స్ చెప్తున్నారు. రిలేటెడ్ నోట్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయరా సార్?
నేను నా దగ్గర ఉంటే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తానన్న తర్వాత స్క్రీన్ షేర్ చేస్తాను. దీని తర్వాత జెన్కిన్స్ సార్. సంబంధించిన ఉంటాయి, నేను మీకు అందరికి షేర్ చేస్తాను. ఓకే సార్. సార్ ఈరోజు మనం నేర్చుకునేది ఇప్పుడు వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బాబు. గూగుల్లో పక్క ట్యాబ్ లో వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ అని కొట్టు బాబు. ఓకే, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి సార్. ఓకే సార్, రైట్. కిందకి రండి, కొంచెం నిదానంగా కిందకి రండి. వెయిట్ సార్. రైట్, ఇది సరిపోతుందండి. ఓకే, ఒకసారి మీ జెరాకి వెళ్ళండి సార్. ఈ ట్యాబ్ లాగా పెట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లోకి వెళ్ళండి. సార్ జనరల్ గా వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ని మనం రెండు రకాలుగా వాడతామండి. ఒకటేమో స్టేటస్ మీద చేస్తాం, అదే విధంగా ట్రాన్సాక్షన్ మీద కూడా చేస్తామండి. మనం వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ని ఎన్ని రకాలుగా చేస్తాం? స్టేటస్ మీద చేస్తాం, ట్రాన్సాక్షన్ మీద కూడా మనం చేయటం జరుగుతుంది సార్. అదే పోస్ట్ ఫంక్షన్, కండిషన్, వ్యాలిడేషన్స్ మాత్రం ఒకే ఒక దాని మీద చేస్తాం. దాని పేరే ట్రాన్సాక్షన్ అండి. ట్రాన్సాక్షన్ మీద మాత్రమే చేసేది వర్క్ ఫ్లో ప్రాపర్టీస్, అదే విధంగా పోస్ట్ ఫంక్షన్, కండిషన్స్, వ్యాలిడేషన్స్. స్టేటస్ మీద కూడా పనిచేసేది ఒకటి, ఏంటిది అది? ప్రాపర్టీస్. నన్ను అర్థమవుతుందా లేదా? వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ఏమో రెండింటి మీద చేస్తుంది, కండిషన్, పోస్ట్ ఫంక్షన్, వ్యాలిడేషన్ ఏమో ఒకదాని మీదే చేస్తుంది. దేని మీద చెప్పాలి? ట్రాన్సాక్షన్ మీద. సార్ మీరు ఇన్ ప్రోగ్రెస్ మీద ఆ బటన్ పైన క్లిక్ చేయండి సార్. ఇన్ ప్రోగ్రెస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏం కనపడుతుంది సార్? ప్రాపర్టీస్ ఒకటైనా కనపడేది అక్కడ ఆప్షన్స్? ఎస్ సార్ బాబు. జనరల్ గా ఒక్క స్టేటస్ మీద కనపడేది వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ని కూడా వాడుకోవచ్చు. పోస్ట్ ఫంక్షన్, కండిషన్స్ మాత్రం ట్రాన్సాక్షన్ లెవెల్లో చేసుకుంటాము. క్యాన్సిల్ చేయను, బ్యాక్ వర్క్ ఫ్లో సార్. ఇక్కడ ఎప్పుడైనా ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఈ టికెట్ ని రిజాల్వ్డ్ కు పంపించాలంటే నాకు ఇక్కడ ఒక పాపప్ స్క్రీన్ రావాలి. స్క్రీన్ పేరు రిజాల్వ్ ఇష్యూ స్క్రీన్. స్క్రీన్ యాడ్ చేయ బాబు. రిజాల్వ్ ఇష్యూ స్క్రీన్. ఓకే, సేవ్. వెరీ గుడ్, ఆల్రెడీ ఉందండి, సేవ్ చేసేయండి. రైట్ సార్. దీనిలో ఇప్పుడు జనరల్ గా పబ్లిష్ చేసి టికెట్ క్రియేట్ చేయ బాబు. న్యూ ట్యాబ్ లో నాకు రిక్వైర్మెంట్ చెప్తాను, చేద్దాం మనం. ఒక టికెట్ క్రియేట్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చి. టికెట్ ఓపెన్ చేయండి సార్. ముందుకు నడపండి, రిజాల్వ్ దగ్గరికి రండి. ఇష్యూ అది టు డూ ఇన్ ప్రోగ్రెస్, రిజాల్వ్కి వెళ్ళండి. వెయిట్. ఇక్కడ పాపప్ స్క్రీన్ వచ్చింది కదా, ఆ పాపప్ స్క్రీన్ లో రిజల్యూషన్ డ్రాప్ డౌన్ కొట్టు బాబు. కస్టమర్ ఏమన్నాడంటే నాకు డన్, వోంట్ డు, డూప్లికేట్, కెనాట్ రిప్రొడ్యూస్ అని ఇలా సిస్టమ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నాకు ఒక కొత్తది ఫిక్స్ అనే రెజల్యూషన్ కావాలి అన్నారు సార్. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఎస్ సార్ నో. దాన్ని కొత్తగా ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలి? వెళ్ళినాను అడ్మిన్ కన్సోల్ పక్క ట్యాబ్ లోకి. పక్క ట్యాబ్ ఎప్పటికప్పుడు న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. కొత్తది నాకు కావాలంటే బాబా అర్థమవుతుందా లేదా మీ అందరికి? అక్కడ ఫిక్స్ అని రాయండి సార్. యాడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్లోకి వెళ్ళండి. వర్క్ ఫ్లోలో కాదు నాన్న, ఇష్యూలోకి వెళ్ళి. ఇందాక క్రియేట్ చేసావే ఆ ఇష్యూకి వెళ్ళి. వెయిట్ ఇష్యూస్ లోకి వెళ్ళి ఆ ఇష్యూ రైట్ క్లిక్, కొత్త ట్యాబ్ తీసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు రీఫ్రెష్ చేయి బాబు. ఒకసారి రిజాల్వ్డ్కి వెళ్ళు, క్లిక్ చేయి. ఇప్పుడు నువ్వు డ్రాప్ డౌన్ కొడితే ఫిక్స్ వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో వినపడుతుంది అందరికి? అర్థమవుతుందా? ఎస్ సార్. కస్టమర్ ఏమన్నాడంటే
కస్టమర్ ఏమన్నాడంటే నాకు ఇప్పుడు ఆ రెజల్యూషన్ డ్రాప్ డౌన్ లో క్లిక్ బాబు, నాకు డన్ను ఓన్ టు డూనే కావాలి, ఇక డూప్లికేట్ కెనాట్ రిప్రొడ్యూస్ పిక్స్ అనేది వద్దు అన్నాడు సార్. నాకు ఓన్లీ ఫస్ట్ 2 ఆప్షన్లే కావాలి, రిమైనింగ్ 3 వద్దు అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా లేదా? ఎస్ సార్, నో? Yes, sir. పక్క ట్యాబ్కి వెళ్ళి బాబు, పక్క ట్యాబ్ అక్కడికి రా. ఇప్పుడు జనరల్ గా వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ఓపెన్ చేసేవి గూగుల్లో, దాని మీద క్లిక్ చేయి. అక్కడ ఓపెన్ చేసావు కదా, సార్ ఇక్కడ చూడండి సార్, నువ్వేం చేయమాకు. జెరా డాట్ ఇష్యూ డాట్ రెజల్యూషన్ డాట్ ఇంక్లూడ్ కి ఎక్స్క్లూడ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎవరైనా చెప్పండి. ఎక్స్క్లూడ్ ఇంక్లూడ్ అంటే అంటే ఏంటి సార్? ఉండడం, ఏదైనా కావాలంటే ఇంక్లూడ్ నాకు చేయాలి. 3 నువ్వు వద్దు, అక్కడ 2 కావాలి సార్. వీటిలో ఏది వాడతాం గణేష్? ఏది వాడతాం, ఇంక్లూడా Includes. ఎక్స్క్లూడా? Include, sir. ఇవి 2 ఉండాలి, ఈ 3 వద్దు అంటున్నా. వెళ్ళు బాబు, ఇంక్లూడ్ పెట్టు. వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ దానిలోకి వెళ్ళు, ఆ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేయి. ట్రాన్సిషన్ మీద కొట్టినాను, ప్రాపర్టీస్. అక్కడ ఒక్క నిమిషం, అక్కడ వాల్యూస్ ఏ వద్దు అనుకో, ఏ కావాలనుకుంటున్నావో అటు పేర్లు అక్కడికి వెళ్ళు, పక్క ట్యాబ్కి వెళ్ళు. పక్క ట్యాబ్ చివరి ట్యాబ్కి రా. జేరాక్ రా నాన్న, అయి కదా, జేరాక్ పక్క ట్యాబ్ చివరిది, దాని మీద కొట్టు. రెజల్యూషన్ ఐడీస్ ని తీసుకురావాలి నాకు. అక్కడికి వెళ్ళు, ఇష్యూస్, అడ్మిన్ కన్సోల్, రెజల్యూషన్స్, ఐడీలు కావాలి. ఎడిట్ కొట్టినానా, వాటి పైన కొట్టు. నాకు ఏ అయితే కావాలో వాటినే ఉంచు, కలమై తీసేసి. హలో, వాటి ఇవ్వు నాన్న, ఐడి ఈ కాదు, తీసేసే ఇవ్వం కదా. సారీ, ఏది ఏ ఐడీస్ ఇవ్వమంటున్నారు సార్? ఇవే కదా మనకు డన్ ఇంకా ఫిక్స్ కావాలన్నారు కదా. డన్నోను ఓన్ టు డూ అడిగాను. సర్లే పోన్లే, ఏదైనా పర్లేదు, డన్నో ఫిక్స్ వదిలే. డన్నో పెట్టు, కాపీ చేయదు. కాపీ Okay. చేసి అక్కడ పెట్టు, అక్కడ పెట్టు బాబు. వెయిట్ బాబు, దీని అర్థమైంది అందరికి? ఇది ఎలా పెట్టాడు, ఎందుకు పెట్టాడు, అర్థమైందా? కస్టమర్ ఏమంటాడంటే, నన్ను నేను ఇది యూజ్ చేసుకోవాలంటే నా వల్ల కావట్లేదా, నాకు 2 సార్లు అన్నాడు సార్. అలాంటప్పుడు ఇది యాడ్ చేసుకుంటా. ఇప్పుడు యాడ్ చేయి బాబు, రామ్ యాడ్ చేయి. ఇప్పుడు వర్క్ ఫ్లోకి వెళ్ళి పబ్లిష్ చేయి. నీ వర్క్ ఫ్లో ఇక్కడే, అక్కడ కనపడుతుంది చూడు, ఆర్ఎస్ డ్రాఫ్ట్ అని ఉంది, దాని మీద కొట్టు. ఇది పబ్లిష్ చేయి. ఓకే, నో. ఇప్పుడు వెళ్ళి నీ ఇష్యూకి వెళ్ళి రిఫ్రెష్ చేయి. రిఫ్రెష్ చేయండి సార్ ఒకసారి ఊరికే. ఇప్పుడు కొట్టండి మళ్ళీ రిజాల్వ్. ఇప్పుడు డ్రాప్ డౌన్ చూడు. 2 ఉన్నాయి సార్. అక్కడ మనం ఐడీస్ ఏవేవి ఇచ్చామో అవి మాత్రమే ఉన్నాయి. ఓకేనా బాబు, అర్థమైందా? Yes, sir. కనపడింది, అర్థమైందా బాబు? ఇంక్లూడ్ అంటే అర్థమైందా? చివరి ట్యాబ్ కి టేపుకి రానా, వర్క్ ఫ్లో ప్రాపర్టీ ట్యాబ్. వర్క్ ఫ్లో ప్రాపర్టీ ట్యాబ్ ఉంది కదా, గూగుల్లో ఓపెన్ చేసిన దాని మీద కొట్టు. సార్, వర్క్ ఫ్లో ప్రాపర్టీ ట్యాబ్ లో ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ మీనింగ్ అర్థమైందా మీకు అందరికి? ఎస్ సార్. ఇంక్లూడ్ అంటే నాకు ఆ 2 ఏవైతే కావాలో వాటినే పెట్టుకుంటా. ఎక్స్క్లూడ్ అంటే అవసరం లేనివి పెడతాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రెగ్యులర్ గా అవును, రెగ్యులర్ గా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు సార్. మీకు ఐడి ఎలా పెట్టాలని తెలిసింది సార్. ఇక్కడ చూడండి సార్, ఏమో ఆడే ఇచ్చాడు గూగుల్లో. వాల్యూ వచ్చేపాటికి ఏం చెప్పాడు సార్, రెజల్యూషన్ ఐడీస్ ని ఎలా తీసుకురావాలో అర్థమైంది కదా అందరికి? ఎస్ సార్, నో? హ్యాపీగా వెళ్తారు. ఎక్కడికైతే దేనికైతే వెళ్ళాలైతే దానికి వెళ్ళి అక్కడ మీరు ఐడీస్ ని తెచ్చుకుని అక్కడ అప్డేట్ చేసుకుంటారు సార్. ఇలా ఇంకా చాలా ఉంటాయండి. పైకి వెళ్ళి బాబు, కామెంట్ ని, ఇష్యూని వన్స్ ఎవరైనా క్లోజ్ చేసిన తర్వాత ఎడిట్ చేయకూడదు అనుకోండి సార్. జెరా డాట్ ఇష్యూ డాట్ కామెంట్ డాట్ డినైడ్, కామెంట్ కూడా చేయకుండా పెట్టుకోవచ్చు. జెరా డాట్ ఇష్యూ డాట్ ఎడిట్ అని ఉంటుంది చూడండి ఒకసారి. కిందకో పైకి వెళ్తే మీకు అది కనపడతా ఉంటుంది సార్. జెరా డాట్ ఇష్యూ డాట్ ఎడిట్, ఫస్ట్ ఆప్షన్ ఇదే కింద. ఇదిగోండి, దాన్ని కాపీ చేయను, మొత్తం కాపీ చేయి. అది పర్మిషన్ అని ఉంది సార్. టికెట్ క్లోజ్ చేసి జెరా డాట్
ఇష్యూ డాట్ ఎడిట్ నాన్న, అక్కడ ఇష్యూ డాట్ అని ఉంటుంది చూడు, అక్కడ ఇక్కడ ఉంది సార్, కాపీ చేసేసాను. అది క్లిక్ కాపీ చేయి. ఇది వెయిట్ 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 స్టేటస్ మీద పెట్టాలి సార్. అది స్టేటస్ దమ్మె కొట్టు, స్టేటస్ మీద క్లిక్ చేయనా, రిజాల్వ్ పైన ప్రాపర్టీస్కి వెళ్ళు, క్లిక్ చేయి. అది పెట్టు, అక్కడ ట్రూ కాదు ఫాల్స్ పెట్టు. స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ చూసుకో, అక్కడ కూడా నువ్వు క్యాపిటల్ పెడితే అది యాక్సెప్ట్ చేసి చివరి ట్యాబ్ ఫాల్స్ స్మాల్ లెటర్. ఓకే, యాడ్ పబ్లిష్ చేయి వర్క్ ఫ్లోని. రైట్ సార్, ఇప్పుడు మళ్ళీ టికెట్కి వెళ్ళినాను, అదే టికెట్కి వెళ్ళి రీఫ్రెష్ చేసి సార్ ఒక ఇచ్చాను బాబు, చూడండి ఇక్కడ ఎడిట్ చేయగలుగుతున్నాడు ఇన్ ప్రోగ్రెస్ లో. రిజాల్వ్ మీద కొట్టు, మళ్ళీ రిజాల్వ్ కొట్టి ఏదో ఒకటి డన్ కొంటున్నావు, ఏదో ఒకటి నీకు ఇష్టం. ఇప్పుడు ఎప్పుడైతే రిజాల్వ్ కొట్టాడో అప్పుడు ఎడిట్ బటన్ కనపడదు. కొట్టు, కనపడుతుంది ఇక్కడ యాడ్ కామెంట్ ఇవన్నీ కనపడుతుంది చూడండి. ఇక్కడ పక్కన యాడ్ కామెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఎడిట్ ఉందా పైన, ఇక్కడ ఎడిట్ కనపడుతుందా మీకు? నో sir. ఆన్సర్. ఎందుకని ఎలా సెట్ అయింది? వెళ్ళినాను వర్క్ ఫ్లో ప్రాపర్టీ, గూగుల్ ట్యాబ్ ఇక్కడ చూసారా, జెరా డాట్ ఇష్యూ డాట్ ఎడిటబుల్. ఎడిట్ చేయాలి, కొంతమంది ఎడిట్ చేయకూడదు, కొంతమంది ఎడిట్ చేయాలంటే అక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూసారా, జెరా డాట్ పర్మిషన్ డాట్ ఎడిట్ అని వచ్చింది, గుర్తుందా నాన్న? ఇందా అక్రమ్ చూపించాడు. అలా పెట్టుకుంటాం సార్. అది మీరు ట్రై చేస్తారు ఇంటి దగ్గర? ఎస్ సార్, నో? వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ఈ గూగుల్ ట్యాబ్ పక్కన పెట్టుకుని వాడు అడిగిన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ముందుకు తీసుకెళ్ళకూడదా? ఎస్ ఆర్ నో? వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ని ముందు మనం మేజర్ గా యూజ్ చేసేది ట్రాన్సిషన్ లెవెల్లోను, ట్రాన్సిషన్ లో స్టేటస్ లెవెల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము. బేస్డ్ ఆన్ కస్టమర్ కండిషన్ బట్టి ఇక్కడ గూగుల్లో ఉన్న వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ దాటి ముందుకు ఎవరు వెళ్ళరు. వాళ్ళకు వచ్చే రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. ప్రాపర్టీస్ అని క్లిక్ చేయండి, చక్కగా పేస్ట్ చేసుకుని అన్ని అందరూ మైండ్ లో పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ సార్, అవునా కదా? చక్కగా మనకు గూగుల్ ఉంది, దానిలోకి వెళ్తావు, ఏ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. టు రెస్ట్రిక్ట్ ద స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్ వర్క్ ఇక్కడ చక్కగా ఎడిటబుల్ టేబుల్ కి సైడ్ హెడ్డింగ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ ని అయినా, కండిషన్స్ అయినా, వ్యాలిడేషన్స్ అయినా, దేనికైనా సరే సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఏంటిదో తెలుసా? జీరాలో అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ఫంక్షన్, కండిషన్, వ్యాలిడేషన్, వర్క్ ఫ్లో ప్రాపర్టీస్ అని అడుగుతాడు. ట్రిగ్గర్స్ ఎవరు అడగరు సార్. ట్రిగ్గర్స్ అసలు కాన్సెప్ట్ అనేది రాదు. ట్రిగ్గర్ అనేది ఏంటో చెప్తున్నాను సార్, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను కొన్ని కనీసం. ట్రిగ్గర్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఏదైనా నువ్వు ఒక డెవాప్స్ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఎయిదర్ బిట్ బకెట్ ఆర్ బ్యాంబో, ఏ అయినా ఫిష్ క్రషబుల్, ఏ అయినా సరే అప్లికేషన్స్ నువ్వు ఇంటిగ్రేట్ చేస్తేనే యాడ్ ట్రిగ్గర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నువ్వు ఇంటిగ్రేట్ చేయకపోతే నువ్వు ఎనేబుల్ చేయలేవు. నువ్వు ఆఫీస్ లో కూర్చున్నప్పుడైనా మీ కంపెనీ వాళ్ళు బిట్ బకెట్, బ్యాంబోని వాడతల్లా, అసలు డెవాప్స్ టూల్స్ ని ఏ టూల్ ని యూజ్ చేయట్లా. మనం ఏం చేయాలి సార్? యాడ్ ట్రిగ్గర్ ని ఎలా ట్రిగ్ చేయాలి, ఎలా ఎనేబుల్ చేయాలి? ఒకటే ఆన్సర్ సార్, జీరాని బిట్ బకెట్ ని కానీ, జీరాని ఫిష్ క్రషబుల్ ని కానీ, జీరాని బ్యాంబోని కానీ ఇంటిగ్రేట్ చేస్తే నువ్వు యాడ్ ట్రిగ్గర్ అనే కాన్సెప్ట్ ని చూడగలుగుతావు సార్. ఇక్కడ చూడండి సార్, క్రియేట్ పుల్ రిక్వెస్ట్ క్రియేషన్, పుల్ రిక్వెస్ట్ డిక్లైన్డ్, బ్రాంచ్ ని క్రియేట్ చేసిన, ఫలానా స్టేటస్ ఓపెన్ నుంచి రిజాల్వ్డ్ తెలంగానే ఆ పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి, డిక్లైన్ అయిపోవాలి, ఫలానా వాళ్ళకి కామెంట్ వెళ్ళాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి లేదా మీకు? ఎస్ ఆర్ నో? ట్రిగ్గర్ అనేది మాక్సిమం 100% ఇంటర్వ్యూలో కూడా అడగరు. ఎవరైనా మన కర్మగాలు ఎవరైనా వస్తే మనం చేయగలుగుతావా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. చేయగలుగుతారా Yes, లేదండి మీరు? Yes, sir. ఓకేనా సార్? రైట్.
ఇప్పుడు నేనేం చేస్తానంటే వర్క్ ఫ్లోకి సంబంధించింది కానీ జెన్కిన్స్ సంబంధించింది కానీ అవి ఓపెన్ చేసి మీ అందరికి చెప్తాను సార్. ఒకసారి క్లోజ్ స్టాప్ చేయను అన్న నా స్క్రీన్ షేర్ చేస్తే మీకు వాయిస్ వినపడదేమో అని అనుకుంటున్నాను. నేను జనరల్గా ఆఫీస్ ల్యాప్టాప్ చేస్తున్నాను సార్. నా స్క్రీన్ కనపడుతుందండి మీకు? ఎస్ సార్, హలో, కనపడుతుంది సార్. ఎస్ సార్ కనబడుతుంది సార్. కనపడుతుంది కదా? ఓకే, డన్. gmail.com ఏం చేస్తున్నాను? సార్ స్క్రీన్ స్టక్ అయిపోయింది, వాయిస్ స్క్రీన్ స్టక్ అయింది. టీమ్సే కనబడుతుంది సార్ స్క్రీన్. శివ సార్. మా సార్ స్క్రీన్ స్టక్ అయిపోయింది, మీ వాయిస్ కూడా స్టక్ అయిపోయింది. ఇప్పుడు వినపడుతుందా? గూగుల్ స్క్రీన్ వినిపిస్తుంది వచ్చింది సార్. హలో, Yes, sir, వినిపిస్తుంది we సార్. can hear you. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది సార్ సార్. నేను మీకు షేర్ చేయకోకుండానే ఆ డాక్యుమెంట్స్ పంపిస్తానండి. ఎందుకంటే షేర్ చేస్తుంటే వాయిస్ కట్ అయిపోతుంది. ఓకే సార్, నో ప్రాబ్లం. జెన్కిన్స్ పీపీటీ ఇస్తున్నాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ టెక్స్ట్ బుక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రెండు ఉన్నాయి సార్ జెన్కిన్స్ సంబంధించి. అది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫార్వర్డ్ గుంటూరు కారం సార్. రైట్ సార్, ఇది వెళ్తుంది. ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది కాబట్టి ఇది అంటే మొబైల్ డేటా కనెక్ట్ అయ్యాను సార్. స్లోగా వెళ్తుంది నిదానంగా. ఇంకా నా వాయిస్ వినపడుతుందా మీ అందరికి? హలో, ఎస్ సార్ వినిపిస్తుంది వినపడుతుందా? సార్. అలానే అడ్వాన్స్ వర్క్ ఫ్లోస్ మీద ఏమన్నా ఉంటే పంపించండి కదా సార్. పంపిస్తాను. ఒకటి పంపిస్తున్నాను. జెన్కిన్స్ది లోడ్ అవుతుంది. వచ్చి చూడండి బాబు, ఎవరైనా మీ మెయిల్ వచ్చింది సార్, జెన్కిన్స్ ది పీడిఎఫ్ ఒకటి వచ్చింది. అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ దీని మీద ఏమన్నా చూద్దాం. అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోస్ మీద పీపీటీలు ఏముండవండి. చూస్తున్నాను, ఏమైనా దొరికితే నేను మీకు సర్క్యులేట్ చేస్తాను సార్. ఇలా ఇంటర్నెట్ లేకపోతే మనకు 10 నిమిషాలు కూడా పని అవ్వదు కదా.
అవునా కాదా సార్? మనకు పని అవ్వాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా ఇంటర్నెట్ కావాలి. ఆ వర్క్ లోకి సంబంధించి నేను మీకు ఈరోజు ఏమన్నా ఉంటే కనుక నేను ఈ రోజు మొత్తంలో అదే విధంగా కొంతమంది మీలో జీరా కాన్ఫిడెన్స్ ఎంతమంది బాగా ప్రిపేర్ అయ్యారండి? నేను మీ ప్రిపేర్ అయ్యాను. దానిలో ఎంతమంది బాగా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు జస్ట్ సార్ నేను కూడా బాగానే ఆఫర్ ప్రిపేర్ వచ్చిందండి. అయ్యాను. ఓకే. ఇంకా జనరల్గా ఏంటంటే ఈ 24 ఎంట్రీ క్వశ్చన్స్ ఉంటాయి చూసారండి, ఆ క్వశ్చన్స్ ఒకటి బాగా ప్రిపేర్ అవ్వండి ఎండ్ టు ఎండ్. దాన్ని ఒక రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఓకే. తర్వాత రేపటి నుంచి నేను ఏం చేస్తానంటే గ్రూవీ స్క్రిప్ట్ అని ఉంటుందండి, అది స్టార్ట్ చేస్తాను సార్. నేను చెప్పిన తర్వాత గ్రూవీ స్క్రిప్ట్ లో సార్ తెలిసిన స్క్రిప్ట్ లో సార్ కూడా కొన్ని యాడ్ చేస్తారు సార్. ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీగా అసలు గ్రూవీ స్క్రిప్ట్ ఎందుకు వాడాలి, దాని యొక్క యూజ్ ఏంటి, అసలు గ్రూవీ స్క్రిప్ట్ లేకోకుండా స్క్రిప్ట్ రాయకోకుండా ఏమేం చేయొచ్చు, స్క్రిప్ట్ రాసి ఏం చేయొచ్చు అనేది మనం సరదాగా మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం సార్. ఓకేనా? రేపు మార్నింగ్ నేను ఏం చేస్తానంటే స్క్రిప్ట్ రన్నర్ అనే యాడాన్ని ఇన్స్టాల్ చేసి ఆ స్క్రిప్ట్ రన్నర్ యాడాన్ని ఎందుకు వాడతారు, దాని యొక్క యూజ్ కేస్ ఏంటిది అనేది ఇండివిజువల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది సార్. అర్థమైందండి అందరికి? ఎస్ సార్, నో? ఎస్ సార్. సార్ దానిలో మనం వాడే ఫీచర్స్ ఏంటి, అది కొంచెం ప్రోగ్రామింగ్ గా ఉంటుంది సార్. కంగారేం పడొద్దు, వినండి అంతే. ఓకే, మీరు వింటా ఉంటే మినిమం మీరు డ్రైవ్ చేయగలుగుతారు సార్. వేరియబుల్ని ఎక్కడ పాస్ చేయాలి, మెథడ్ని ఎక్కడ పాస్ చేయాలి, చిన్న చిన్న స్క్రిప్టులతో మనం ముందుకెళ్దాం సార్. మాక్సిమం అవుట్ ఆఫ్ బాక్స్ ఫీచర్స్ ఎక్కువగా వాడతాం మనం. కస్టమైజేషన్స్ ఏంటంటే చాలా తక్కువగా వాడతాం సార్. నవేడేస్ లో ప్రతి కంపెనీ కూడా అట్లాసియన్ క్లౌడ్ కి వెళ్ళిపోతుందండి. అట్లాసియన్ క్లౌడ్ నుంచి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. చాలా ఎక్స్పెక్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే జనరల్ గా అట్లాసియన్ క్లౌడ్ వాళ్ళు ఎస్టీపీ కాన్ఫిగరేషన్ ద్వారా గ్రూవీ స్క్రిప్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు సార్. అది చాలా ఉన్నాయి, అవి కూడా వాళ్ళు ఎలా కన్వర్ట్ చేశారో ఏం చేశారో కూడా చూపిస్తాను సార్. వాటిని కూడా స్క్రిప్ట్ రన్నర్ ద్వారా ఎలా వాడుకుంటాము. గ్రూవీ స్క్రిప్ట్ ని అట్లాసియన్ క్లౌడ్ లో చాలా రేర్ గా అండి, అదేంటంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం మనకి స్క్రిప్టింగ్ అంటే జావా పర్ఫెక్ట్ గా రావాలి సార్. దీనిలో ఎంతమందికి జావా వచ్చిండే మినిమం? నాకు వచ్చు సార్. జగదీష్ నీకు వచ్చా? నాకు వచ్చు సార్ కొంచెం. ఓకే. నాకు వచ్చు సార్ కొంచెం కోడ్ జావా వరకు. ఓకే సార్, గ్రూవీ స్క్రిప్ట్ రావాలంటే గ్రూవీ స్క్రిప్ట్ అనేది ఒక లాంగ్వేజ్ అండి, జావాకు లాంటిది అన్నమాట. అది కూడా ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ని ఎలా వాడుకుంటాము ఏంటో కూడా నేను మీ అందరికి చూపిస్తాను సార్. ఆ లాంగ్వేజ్ ని వాడుకుని చాలా రకాలుగా డిజైన్ చేస్తారు సార్. ఇదర్ అది స్క్రిప్టింగ్ గా కానీ లేదంటే కనుక రకరకాలుగా సార్, చాలా రకాలుగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్ గ్రూవీ స్క్రిప్ట్ ని. జీరాలో ఏ ఫంక్షనాలిటీ అయినా వర్క్ చేయకపోతే దాన్ని గ్రూవీలో రాయమంటారు సార్. ఇప్పుడు అట్లాసియన్ క్లౌడ్ లో గ్రూవీ కానీ సపోర్ట్ చేయకపోతే గ్రూవీ రాదు అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే గ్రూవీ స్క్రిప్ట్ ని చాలా తక్కువగా వాడుతున్నాయి సార్. ఎందుకంటే ఆటోమేషన్ రూల్స్ ద్వారాగా కూడా చాలా పనులు చేయొచ్చు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. మినిమం చేయొచ్చు సార్. కంపేర్ టు గ్రూవీ స్క్రిప్ట్ అయితే సార్ నాకు గ్రూవీ రాదండి, బేసిక్ ఏ తెలుసు అన్నావు అనుకో, ఓకే, కొన్ని కంపెనీలు యాక్సెప్ట్ చేస్తాయండి. కొన్ని కంపెనీలు ఏంటంటే
దీనికోసమే చూస్తాయి అన్నమాట. దేనికోసం? స్క్రిప్ట్ రన్నర్ కోసమే చూస్తాయి. స్క్రిప్ట్ రన్నర్ కోసమే చూస్తాయి కాబట్టి మనం దాన్నే యాక్సెప్ట్ చేసుకోవడం జరుగుద్ది సార్. అర్థమవుతుందా లేదా? ఎస్ సార్ నో? కస్టమర్ sir. రిక్వైర్మెంట్ ఏం అడిగాడు, మనం ఏం చేయాలి అనేది కాన్సెప్ట్ వైజ్ గా సార్ చాలా ఉన్నాయి సార్. ఆటోమేషన్ రూల్ రాస్తా ఉన్నా నీకు ఏమవుతుందంటే గ్రూవీ స్క్రిప్ట్ లోనేమో సర్వర్ లో పనిచేసింది. ఇక్కడికి వచ్చేపాటికి నువ్వు అట్లాసన్ క్లౌడ్ లో ఆ గ్రూవీ స్క్రిప్ట్ పనిచేయదు. దాన్ని నువ్వు ఆటోమేషన్ రూల్లో రాస్తానంటే ఒప్పుకోరు సార్. ఆటోమేషన్ రూల్లో ఎలా రాస్తావు? ఆటోమేషన్ రూల్లో ఆ ఫంక్షనాలిటీ ఇక్కడ పనిచేయాలని రూల్ లేదు కదా, అవునా కదా? ఎస్ సార్ నో? Yes, Yes, sir. sir. పనిచేస్తుందా ఆ ఫంక్షనాలిటీ? గ్రూవీలో ఫంక్షనాలిటీ దీంట్లో పనిచేస్తుందా? ఏదైనా చిన్న ఆటోమేషన్ రూల్ ఏంటంటే ఈ క్రియేట్ అవ్వగానే వాళ్ళకెళ్ళాలి, వీళ్ళకెళ్ళాలి, నోటిఫికేషన్స్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, రిజెక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ డిజైన్ చేయమంటే చేయగలుగుతాం. రైట్ ఆర్ రాంగ్? అవునా కదా సార్? ఎస్ ఆర్ నో? Yes, sir. అవునా Yes, sir. అండి? అలాంటివి అనుకోని చేయగలుగుతాం. అంతేగాని నువ్వు దానిలో చేయగలుగుతావా? దేనిలో? No, sir. అక్కడ పనిచేసేవన్నీ ఇక్కడ చేయగలుగుతావా నువ్వు? నో. No, sir. రైట్? Yes, sir. అవునా? అందుకని ఏంటంటే జనరల్ గా గ్రూవీ సపరేట్ గా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అట్లాసన్ క్లౌడ్ లో ఉన్న ఫంక్షనాలిటీస్ వేరే ఉంటాయి సార్. ఎస్ సార్ నో? జనరల్ గా ఈ గ్రూవింగ్ రేపు నుంచి స్టార్ట్ చేద్దాం సార్. జస్ట్ ఇప్పుడే పవర్ వచ్చింది. బట్ నెట్వర్క్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఇంట్లో నెట్వర్క్ కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఎమ్మటి వచ్చేస్తుందా? No, sir. ఓకే, Voice పోతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే జనరల్ గా మీరు రేపు మార్నింగ్ మనం గ్రూవీ స్క్రిప్ట్ అనే యాడాన్ని జెరాలో ఇన్స్టాల్ చేసి దాన్ని ఎందుకు వాడతారు ఏంటి ఒక బేసిక్ ప్రోగ్రామ్ నేర్చుకుని రేపు వైండప్ పోదాం సార్. ఎల్లుండు ఇంకో రకం నేర్చుకుందాం. గురువారం దాకా నేర్చుకుందాం సార్. మళ్ళీ మండే వస్తాం కదా, మండేకి మళ్ళీ స్క్రిప్ట్లు కొన్ని ప్రొవైడ్ చేసి ఈ 3 రోజుల్లో ఒక్కొలికి వస్తాం సార్ స్క్రిప్ట్ రన్నర్. మంగళవారం, బుధవారం, గురువారం. ఓకేనా? అందరికి అర్థమైందండి? శుక్రు, Yes, sir. శని, ఆది సెలవు తీసుకోండి సార్. 3 రోజులు బాగా ప్రిపేర్ అయ్యి సోమవారం నాడు మీరు వస్తే మనం ఏమన్నా మిగిలిన ఏమన్నా టాపిక్స్ ఉన్నా లేదంటే కనుక కొన్ని నాకు తెలిసినవి ఉన్నా ఏమన్నా రిక్వైర్మెంట్లు వస్తాయి కదా, అలాంటివన్నీ మనం మాట్లాడుకుంటా ముందుకెళ్దాం సార్. తర్వాత ఏం చేస్తారంటే సారు వాళ్ళ కంపెనీలో ఏంటంటే టికెట్లు వస్తాయండి. మాలాగా ఎక్స్ప్లోరేషన్ వర్క్ కాదు సార్ వాళ్ళ కంపెనీలో. మాకేమవుతుందంటే ఎక్స్ప్లోరేషన్ వర్క్ అంటే జనరల్ గా మీరు చూస్తున్నారు కదా పర్ఫార్మెన్స్ ఇలాంటివి మాకు R&D. R&D. R&D యాక్టివిటీలు మాకు ఎక్కువ వస్తాయి సార్. సార్ వాళ్ళ దాంట్లో అలా కాదు. సార్ వాళ్ళకి ఎక్కువగా టికెట్లు వస్తాయి అన్నమాట. రోజుకి ఇన్ని టికెట్లు అని వస్తాయి. ఆ టికెట్ల మీద పని చేయాలి సార్. అన్న మీకు క్వశ్చన్ అర్థమైందా లేదా? సార్ Yes, మనం sir. పైథాన్ ఎక్కడైనా యూస్ చేస్తామా సార్? అంటే ఆల్మోస్ట్ షెల్ స్క్రిప్టింగ్ పైథాన్ యూస్ ఉంటుందా? చేస్తాం. పైథాన్ కూడా వాడతారు సార్. ఇప్పుడు ఇంటెల్ లో నీకు పైథాన్, జావా వచ్చు అంటే నీకు మినిమం 40 లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తాను సార్ మేనేజర్ తో మాట్లాడి. ఇంటెల్ లో హెచ్సిఎల్ త్రూ నుంచి ఇంటెల్ కానీ లేదంటే డైరెక్ట్ ఇంటెల్ మేనేజర్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినా పైథాన్ వచ్చు సార్ నాకు, జావా బాగా వచ్చు అన్నాం అనుకో డైరెక్ట్ గా నేను పర్మనెంట్ ఇంటెల్ కి మనం మాట్లాడవచ్చు అండి. లేదంటే హెచ్సిఎల్ పర్మనెంట్ అవుతూ ఇంటెల్ కాంట్రాక్ట్ గా చేస్తారు సార్ మాకులాగా. పైథాన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అదేదో ఊరికి పైథాన్ అంటే సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం కాదండి, రియల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. అంతేగాని మనం నేర్చుకుని వెళ్ళి అక్కడ కొట్టేద్దాం అంటే కనుక అది ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ లో అయిపోయింది అనుకోండి, లేదంటే కనుక జేపీడీ పని చేయట్లేదు అనుకో నిన్ను పిలుస్తారు. అది ఫిక్స్ చేసి ఇవ్వయా అంటారు. కాల్లోనే ఉంటారు వాళ్ళు. షేర్ యువర్ స్క్రీన్ అంటారు. దాన్ని ఫిక్స్ చేసి మాకు ఇమీడియట్ గా చెప్పు అంటారు సార్. అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా చెప్పండి, మనం హెల్ప్ చేద్దాం. దానిలో తప్పేమి లేదు సార్. జావా, పైథాన్ ఏదో అమీర్పేటలో నేర్చుకొచ్చిన వాళ్ళు కాదండి. మీరు రిఫరెన్స్ ఇచ్చారంటే ఎంతో కొంత ఉండాలి కదా, అవునా కదా? జావా అంటే స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ ఎంవిసి కూడా సార్ అడ్వాన్స్డ్ జావానా? అన్ని జావా. అదేలేండి సార్. జీరా ఏముంది సార్, జావా నేర్చుకున్న వాళ్ళకి జీరా పెద్ద మ్యాటర్ కాదండి. కాకపోతే ఏంటంటే Correct, జీరాలో sir. చాలా ఆప్షన్స్ ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఏంటంటే ఈ నావిగేషన్స్ మనం బాగా గుర్తుండాలి సార్. అదే ఇక్కడల్లా ఓన్లీ నావిగేషన్స్, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం చేయాలి, దట్స్ ఇట్. రైట్ ఆర్ రాంగ్? ఇక్కడ జరిగేది రెండు. కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తాడు, దాన్ని నువ్వు అనాలిసిస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి.
సార్ మా ఫ్రెండ్ ఉన్నారు సార్ జావా ఫుల్ స్టాక్ వస్తున్నాం కంపెనీ చేంజ్ అవుదామని చూస్తున్నారు, చెప్పమంటారా? అంటే నేను అనేది అతను బాగా చేస్తాడా? బాగా అమీర్పేటలో 5 ఇయర్స్ లేదు సార్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సేల్స్ ఫోర్స్ కూడా ఫుల్ వచ్చు సార్. కాదు నేను అనేది ఏంటంటే అతనికి జావా పైథాన్ వచ్చా? పైథాన్ తెలియదు సార్, జావా అయితే ఫుల్ స్టాక్ సార్, తను ఫుల్ స్టాక్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ జావా. ఓకే, అతను పైథాన్ కూడా సేల్స్ ఫోర్స్ కూడా సార్, సేల్స్ ఫోర్స్ కూడా వచ్చు సార్. అవసరం లేదు సార్. వీళ్ళు సేల్స్ ఫోర్స్ వాడరు, సేల్స్ ఫోర్స్ బదులు జరా వాడుతున్నారుగా. అది లేదు సార్. అందుకే నేను అనేది ఏంటంటే ఎవరైనా ఉన్నా help చేద్దాం. లేదంటే కనుక మీ దానిలోనే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారనుకో, మనం మాట్లాడదాం లోపల మాట్లాడి ఫస్ట్ రౌండ్ ఇనిషియల్ గా నేను తీసుకుంటా, సెకండ్ రౌండ్ మేనేజర్లకు అప్ చెప్తా, మేనేజర్ వాళ్ళు కూడా మన ప్రొఫైల్ మనం రెఫరెన్స్ ఇచ్చుకుంటే అది వేరే విధంగా ఉంటుంది సార్. అందుకని ఏదన్నా ఉంటే మీకు చెప్తాను సార్ నేను. ఓకేనా? రైట్ గైస్, అయితే దీనిలో చాలా మంది ఫీజులు పే చేశారు. నేను కొంతమంది అప్డేట్ చేసి కొంతమంది అప్డేట్ చేసుకోలేదండి. ఒక రోజున కూర్చుని ఈ ఫీజుల్ది ఎంతమంది పే చేశారు, ఇంకెంతమంది పెండింగ్ ఉన్నారు, ఎవరో ఒక 5,000 పెండింగ్ ఉన్నా, 10,000 ఉన్నా, 15,000 ఉన్న వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు కూడా దయచేసి రేపు క్లియర్ చేసేయండి. రేపు 8:15 నుంచి 8:30 వరకు మనకి ఇదే పని అండి, అప్డేట్ చేసుకుందాం. ఓకేనా? రైటా సార్? సార్ రెజ్యూమ్స్ Yes, sir. రెజ్యూమ్స్ సెండ్ చేయండి సార్. ఓకే సార్. చేస్తారు నా సార్ చేస్తున్నారు, కొంచెం బిజీగా ఉన్నారు, సార్ చేస్తారు, మీకు అందరికి చేసి క్లియర్ చేస్తారు సార్. ఓకేనా గైస్? సరేనా, మనం ముందుకు వెళ్దామా? సరే సార్, వైండ్ అప్ Yes, sir. క్లాసు. సార్ సెక్షన్ ఈవినింగ్ మేబీ 8 to 9 ఉంటుందండి. ఎందుకంటే సార్ మీ బ్యాచ్ లో భరత్ అని ఉన్నారండి. భరత్ జాయిన్ అయ్యారా? ఉన్నాను సార్. మీకే ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది. అవును సార్. 7 to 7:30 కదా? అవును సార్, 7 to 7:30. ఓకే, మీరు ఆ నెంబర్ చెప్పడం తెలుసు కదా, క్రోమ్ డ్రైవర్ నెంబరు? లేదు సార్, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. కాదండి, రామ్, మీ దానిలో అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, రామ్ ఒకళ్ళు, గంగాధర గారు, వీళ్ళందరూ, చంద్ర, చెప్పు బాబు ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ నెంబరు. ఇంటి దగ్గర ఉండి మీరు ఆ నెంబర్ చెప్పాలి సార్. ఓకేనండి, ఓకే. ఆ నెంబర్ చెబితే మేము సార్ నెంబర్ చెప్పండి, సార్ రాశాను మీది లిస్ట్ లో, నేను వేరే వాళ్ళు తీసుకుంటున్నాను సార్. ఓకేనా? మీరు ఆ నెంబర్ సార్ చెప్తే సార్ చేస్తారు సార్. అది యుఎస్ కంపెనీయా లేకపోతే ఇండియా కంపెనీయా? యుఎస్ కంపెనీ సార్. యుఎస్ కంపెనీ, ఓన్లీ జీరా అడ్మిన్, రైట్? అవును సార్. ఓన్లీ జీరా అడ్మిన్ అని అన్నారా, ఇంకేం చెప్పారా? ఓన్లీ జీరా సార్. ఓన్లీ జీరా అడ్మిన్. యుఎస్ వాళ్ళు ఎంటర్ చేస్తారు, ఇంటి వాళ్ళ అంటే లిఫ్టింగ్ చేద్దాం అని. డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూ అన్నారు సార్, అంతే. ఓన్లీ క్లయింట్ ఇంటర్వ్యూ అన్నారు. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే 6కి 6:15కి ఇన్స్టిట్యూట్కి రండి, చెప్తా. ఓకే సార్, ఈవినింగ్ వస్తాను మీ దగ్గరికి. ఓకే నాన్న, రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్. Bye, sir. Good day. బాయ్ సార్, బాయ్.